మీ ఇంట్లో ఫాదర్ మాట్లాడట్లేదంటే ఆయన సైలెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉన్నారని కాదు. 50+ ఏజ్‌లో ఉన్న చాలా ఫాదర్స్ ఫీలింగ్స్‌ని చూపించడం నేర్చుకోలేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కొన్ని మాటలు వింటూ పెరిగారు. అబ్బాయిలు ఏడవకూడదు, మనిషి బలం చూపించాలి గానీ బాధ కాదు, ఇలాంటివి. ఎమోషనల్ సప్రెషన్ అంటే ఏంటో తెలుసా అండి? ఇయర్స్ అండ్ ఇయర్స్‌గా ఫీలింగ్స్‌ని లోపల దాచేయడం. అది మాట్లాడని నిశ్శబ్దంలా కనిపిస్తుంది. కానీ లోపల యాంగ్జైటీ, లోన్లీనెస్, రిజెక్షన్ భయం ఉంటుంది. నేను ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్‌గా చాలామంది పెద్దవాళ్లతో పనిచేశాను. సైలెంట్ ఫాదర్స్ అందరిలో ఒక కామన్ ప్యాటర్న్ చూశాను. ఒక 62 ఇయర్స్ ఆయన 30 ఇయర్స్‌గా ఫ్యామిలీ కోసం కష్టపడ్డారు. కానీ ఆయన ఒక్క మాట అన్నారు, "నా ఇంట్లో నా అవసరం లేదనిపిస్తోందమ్మా" అని. ఆయన సైలెంట్ కాదు, ఆయన వినబడాలని కోరుకుంటున్నారు. ఫాదర్స్‌కి కావలసినది అడ్వైస్ కాదు, సేఫ్ స్పేస్ కావాలి. జడ్జ్‌మెంట్ లేకుండా వినే మనిషి కావాలి. అప్పుడే సైలెన్స్ బ్రేక్ అవుతుంది. ప్రతి నిశ్శబ్దం వెనక ఒక కథ ఉంటుంది. నేను ఆ కథని వినడం కోసం ఉన్నాను. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కామెంట్స్‌లో టాక్ అని కమెంట్ చేయండి. లేదా నాకు పర్సనల్‌గా వాట్సాప్ చేయండి. మనం కలిసి మాట్లాడుకుందాం. నమస్తే.